నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణ. వనపర్తి కొత్తకోట జాతీయ రహదారిపై మరోసారి రక్తం పారింది. కొత్తకోట మండలం మమ్మలపల్లి వద్ద అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. కర్ణాటకకు చెందిన కొందరు బొలెరో వాహనంలో వెళ్తుండగా వెనుక నుంచి మృత్యు శకటంలో దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దాటికి బొలెరో నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతకు బొలెరోలోని ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మరో ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ వారు కూడా తుది శ్వాస విడిచారు. కొత్తకోట సిఐ రాంబాబు మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. జాతీయ రహదారిపై అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. వాహనదారులు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. జయలక్ష్మి సార్, మా కుర్తి మాది. మా అబ్బాయి వచ్చేసి బులోరాకి కొత్తిమీర బండికి వచ్చినాడు. జయలక్ష్మి నా పేరు, మా గుర్తి. మళ్ళీ వచ్చేసి నా కొడుకు బులోరాకి వస్తున్నాడు. అది టైర్ పంచర్ అయింది అని చెప్పేసి సైడ్కి నిలబెట్టేసినారు. అది లారీ వచ్చి గుర్తేసింది సార్. సాముడే మాది బాగా పెళ్ళి, మా యజమాని లేడు, ఉన్న కొడుకు ఒకడే. అమ్మ బాడైపోతాను పులేరు అని చెప్పి ఆకులు లోడ్ చేసుకుని వచ్చా. మళ్ళా వచ్చి ఆడ దీని దగ్గర గుర్తు దగ్గర వచ్చి టైర్లు పంచారు. వచ్చి టైర్ పంచారు అంటే ఏరే వాళ్ళు ఏంటి మా వాడు జాడి ఇచ్చి ఇప్పిద్దామని పోయేబడికి ఇంకా లారీ బుక్ చేసింది. నాకైతే బాగేపల్లి నుండి బొలారో వాహనము, దాని డ్రైవర్ రవి, క్లీనర్ జగదీష్ ఇద్దరు కలిసి హైదరాబాద్కు కొత్తిమీర లోడ్తోనే బయలుదేరడం జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరెస్ట్ అయింది, పగిలిపోతే రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఉండగా మన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు చూసి ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి సేఫ్టీ చర్యలన్నీ కూడా తీసుకొని ఆ వెహికల్ దాని చుట్టూ కావాల్సినటువంటి ఇండికేటర్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకే సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించి వాళ్ళకు ఏదైతే ఈ బొలారో వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వీళ్ళు రావడం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని వాళ్ళు ఈ వాహనం దగ్గరికి వచ్చి క్లీనరు ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఆ టైరు విప్పటం కోసం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అందాజ 2 గంటల సమయంలో రాత్రి వెనుక నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక లారీ, మన తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లారీ, ఆ డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి వీళ్ళు ఏదైతే బండి రిపేర్ చేస్తున్నారో అన్ని ఇండికేటర్ వేసుకున్నారు, సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని పెట్టుకొని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్లో వచ్చి
వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తుందో ఆ యొక్క బొలో వాహనానికి వెనక నుంచి గుద్దటంతో ఆ వెహికల్ వెళ్ళి మూతపట్టడం జరిగింది రోడ్డు పక్కన. ఈ రోడ్డు మీద నిలబడినటువంటి వీళ్ళ ముగ్గురిని గుద్దటంతో ఒక వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది. జగదీష్ అక్కడికే చనిపోవడం జరిగింది. ఆ రిమైనింగ్ రాజశేఖర్, శివరాజుల్ని గాయపడ్డ వాళ్ళని ఇమీడియట్గా మన వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు అక్కడ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపిద్దామని అంబులెన్స్ ఎక్కి పంపిస్తుండగానే వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలిసింది. ఇప్పుడు దీని మీద ఇందులో ఏదైతే మొదటి బొలెరో వాహనము డ్రైవర్ రవి అతను ఒకడు బండిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి అందుకు స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అతని యొక్క కంప్లైంట్ మేరకు ఈ కేసుని నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క విచారణ అనంతరం తదుపరి